ఈ వీడియోలో తల్లికి వందనం స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఒకవేళ ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉంటే మీరు ఏం చేయాలి, రీజన్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకైతే ఇవాళ మార్నింగ్ అయితే ఏపీలో తల్లికి వందనం స్కీమ్ కింద ఒక్కొక్క విద్యార్థికి 12,000 చొప్పున అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. సో ఇక్కడ ఇంటర్ ఎవరైతే కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకైతే పడదు. అలాగే డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పాలిటెక్నిక్ ద్వారా డిప్లొమా జాయిన్ అయింటారు, అలాగే IIIలో ఎవరైతే జాయిన్ అయింటారో ఆ స్టూడెంట్స్ కూడా తల్లికి వందనం అమౌంట్ అనేది పడదు. ఫస్ట్ క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఎవరైతే చదువుతున్నారో, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు మాత్రమే తల్లికి వందనం స్కీమ్ అనేది వర్తిస్తుంది. మిగతా వాళ్ళకి, పాలిటెక్నిక్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, తర్వాత IIIT వాళ్ళకైతే తల్లికి వందనం స్కీమ్ అనేది వర్తించదు. ఇంకా ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే అడ్మిషన్ అయ్యారో వాళ్ళకు కూడా ఇంకా అమౌంట్ అనేది పడలేదు. వాళ్ళకైతే August 30th అయితే అమౌంట్ అయితే పడుతుంది. సో ఇక్కడ మెయిన్ లిస్ట్ అయితే గ్రామ సచివాలయాలు అయితే ఇచ్చేశారు. సో ఎవరు ఇనెలిజిబుల్ ఏంటి, ఎందుకు ఇనెలిజిబుల్ అయినారు, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యి మీకు ఎన్పిసిలో యాక్టివ్ లేకపోతే మీకు అమౌంట్ అనేది పడదు. మీరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు కానీ మీకు ఎన్పిసి అనేది యాక్టివ్ లేకపోతే అమౌంట్ పడదు. మీరేం చేయాలంటే ఎన్పిసిలో మీ బ్యాంక్ వెళ్ళి కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ ఎన్పిసిలో మీరు యాక్టివ్లో చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ చేసుకుంటే అది యాక్టివ్ అవుతుంది. దానివల్ల మీకు వెంటనే మళ్ళీ తల్లికి వందనం స్కీమ్ కింద అమౌంట్ అయితే పడుతుంది. సో ఇప్పుడు ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే వచ్చింది కదా, మెయిన్ రీజన్స్ ఏమున్నాయంటే తల్లికి వందనం ఎందుకు పడలేదు వాళ్ళకి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటంటే ఎవరికైతే 4-వీలర్ వెహికల్ కారు ఉంటుందో, 4-వీలర్ కారు వైట్ బోర్డు ఉంటే మాత్రం వాళ్ళకైతే తల్లికి వందనం అమౌంట్ అయితే పడదు. అలాగే తర్వాత నెలసరి ఆదాయం 10,000 ఉంటుందో, 10,000 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా, ఆ కుటుంబాలకు కూడా తల్లికి వందనం అమౌంట్ అనేది పడట్లేదు. మెయిన్ తర్వాత మాగాని భూమి మెన్షన్ చేశారు. ఇది 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా పడలేదన్నమాట. భూమి ఎక్కువ ఉండడం వల్ల అది కూడా ఒక రీజను. తర్వాత మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటే వాళ్ళు కూడా తల్లికి వందనం పథకానికి నాట్ ఎలిజిబుల్, వాళ్ళకు కూడా తీసేశారు. తర్వాత మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో రేషన్ కార్డు అనేది లింక్ అయ్యి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరికైతే ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఉంటుంది ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. సో మీకు సపోజ్ మీరు తల్లికి వందనం స్కీమ్కి ఎలిజిబుల్ అప్లై చేశారు, మీకు ఎటువంటి రేషన్ కార్డు లేకపోతే, వైట్ రేషన్ కార్డు ఉంటుంది, అది లేకపోతే మాత్రం మీకు తల్లికి వందనం స్కీమ్ అనేది నాట్ ఎలిజిబుల్. తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే పవర్ బిల్ అనమాట. 300 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చింటే, అంటే తలసరి అంటే యావరేజ్గా వచ్చింటే మాత్రం వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఈ రీజన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ సచివాలయంలో లిస్ట్ ఉంటుంది క్లియర్గా. సో ఎంతమందికి అమౌంట్ పడింది, ఎంతమందికి పడలేదు అని చెప్పి ఎలిజిబుల్ లిస్టు, ఇనెలిజిబుల్ లిస్టు క్లియర్గా ఉంటుంది. మీ సచివాలయంకి వెళ్ళండి, అక్కడ చెక్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లోనే మీరు మనమిత్ర వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాంట్లో హాయ్ అని మెసేజ్ పెడితే మీరు తల్లికి వందనం స్కీమ్ సెలెక్ట్ చేసుకొని, సో అక్కడ మీ చైల్డ్ అంటే మీ పిల్లల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తుంది మీరు ఎలిజిబుల్లా కాదంటే. ఈరోజు సాయంత్రం లోపల అయితే అమౌంట్ అయితే పడుతుంది. కొంతమందికి డిలే అవుతుంది బ్యాంక్ ప్రాసెసింగ్ వల్ల, అంతే. మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే మాత్రం అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. బట్ అందరికీ ఒకేసారి పడట్లేదు, పడుతూ ఉంది. సో మీకు ఈవినింగ్ లోపలైనా పడవచ్చు, ఒక నైట్ లోపల పడవచ్చు. చెక్ చేసుకోండి అమౌంట్ అనేది. సో మీకు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే మాత్రం మీకు తల్లికి వందనం స్కీమ్ కింద అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో మీరేం చేస్తారంటే, సో ఇవాళ వదిలేయండి, రేపైతే మీ సచివాలయానికి వెళ్ళి, సో అక్కడ డీటెయిల్ అసిస్టెంట్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో మీరు నిజంగా ఎలిజిబుల్ అయ్యి, సో దీనికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు ఎలిజిబుల్, సో మీ డాక్యుమెంట్స్ అడుగుతారు. మీకు ఒకవేళ కరెంటు రాంగ్గా వచ్చిందనుకో, కరెంట్ యూనిట్స్ మీరు అంత యూజ్ చేయట్లేదు కానీ మీకు రాంగ్గా అక్కడ చూపించిందనుకో, మీరు దానికి సంబంధించిన ప్రూఫ్ సబ్మిట్ చేసి మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఎవరి పేరు పైన కార్ లేదనుకోండి, వైట్ బోర్డ్ కార్ లేదనుకోండి, మీరు అవి దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేసి మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. సో ఏ దానివల్ల ఇప్పుడు సపోజ్ కొంతమంది పైన భూమి అనేది ఎక్కువ ఉండదు, అది లేకపోయినా కూడా అది రాంగ్గా ఏదైనా ఫెచ్ అయి ఉంటుంది. సో అది మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి మీరు గ్రీవెన్స్ ద్వారా రైజ్ చేస్తే మళ్ళీ మీకు తల్లికి వందనం పథకం కింద అమౌంట్ అయితే పడుతుందండి. సో ఆ గ్రీవెన్స్ రైజ్ చేసిన తర్వాత కొంత టైం అయితే పడుతుంది. మేబీ నెక్స్ట్ విడత August 30న తల్లికి వందనం పథకం కింద అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. అది సెకండ్ అనమాట, 2వ విడత. అప్పుడైతే రిలీజ్ చేస్తారు మీకు వాళ్ళతో కలిపి. సో ఎవరికైతే మీరు నిజంగా ఎలిజిబుల్ ఉండి మీకు అన్ని ఏదైనా మిస్ మ్యాచ్ వల్ల, ఏదైనా ఇష్యూస్ వల్ల వస్తే మీరు సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోండి. వారం రోజుల టైం అయితే ఉంటుంది. తర్వాత మీరు ఎలిజిబుల్ లిస్ట్ని లీప్ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. సో లీప్ యాప్లో అక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టూడెంట్ అపర్ ఐడి కానీ, తర్వాత మొబైల్ నెంబరు కానీ వాళ్ళ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ అయితే
అక్కడ మీకు చూపిస్తుంది ఆ స్టూడెంట్కి తల్లికి వందనం స్కీమ్ అనేది ఎలిజిబుల్లా కాదనేది. సో ఈ విధంగా మీరు తల్లికి వందనం స్కీమ్ పేమెంట్ స్టాటస్ అంటే ఎలిజిబుల్ లిస్ట్ పేమెంట్ స్టాటస్ అయితే మీరు మనమిత్ర వాట్సాప్ మొబైల్లో కానీ లీప్ యాప్లో కానీ చెక్ చేసుకోవచ్చు. ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో మీరు వెంటనే వెళ్ళి సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ అయితే అప్లై చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి.